మనం చూసే ప్రపంచపటాలు నిజంగా పూర్తి అని చెప్పగలమా? బహుశా కాదేమో. ఎందుకంటే ఈరోజు మనం భూమి కింద దాగియున్న ఎనిమిదో ఖండం గురించిన ఒక అద్భుతమైన జియోలాజికల్ డిటెక్టివ్ స్టోరీని తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఒక వింతైన కాని నిజంగా జరిగిన సంఘటనతో మొదలవుతుంది. 2016లో క్లో ఫిలిప్స్ హారిస్ అనే ఒక ట్రావెల్ బ్లాగర్ కజకిస్తాన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆమె తన న్యూజిలాండ్ పాస్పోర్ట్ను అధికారులకు చూపించగా వాళ్ళేమన్నారో తెలుసా? ఇలాంటి దేశం ఒకటుందని మాకు తెలీదు అని చెప్పి ఆమె ప్రవేశాన్ని తిరస్కరించారు. ఆ అధికారులకు బహుశా తెలియని ఒక పెద్ద ప్రశ్న ఇక్కడుంది. అసలు ఉనికిలో లేని ఖండం మీద ఒక దేశం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నే మన అన్వేషణకు నాంది పలుకుతుంది. సరే, మన పరిశోధనలో మొదటి అడుగు ఏంటంటే అసలొక భూభాగాన్ని ఖండం అని ఎప్పుడంటారు? దానికున్న శాస్త్రీయ నియమాలేంటో ముందుగా చూద్దాం. ఖండాలు నీటిపైనే ఎందుకు తేలుతాయో అర్థం చేసుకోవాలంటే మనం భూమి పైపొర అంటే క్రస్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సముద్రపు క్రస్ట్. ఇది బసాల్ట్ లాంటి బరువైన రాళ్లతో తయారవుతుంది. రెండోది ఖండాంతర క్రస్ట్. ఇది గ్రానైట్ లాంటి తేలికైన రాళ్లతో ఉంటుంది. తేలికగా ఉండటం వల్లే ఖండాంతర క్రస్ట్ పైకి తేలుతుంది. అదే మనకు నేలగా కనిపిస్తుంది. సో, శాస్త్రవేత్తలు ఒక భూభాగాన్ని ఖండంగా గుర్తించాలంటే దానికి 3 కండిషన్స్ ఉండాలి. ఒకటి, అది తేలికైన ఖండాంతర క్రస్ట్తో తయారవ్వాలి. 2, దాని ఏరియా కనీసం 3 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉండాలి. ఇక 3, ఇది చాలా ముఖ్యం, అది వేరే ఖండాల నుండి సముద్రపు క్రస్ట్ ద్వారా స్పష్టంగా వేరుబడి ఉండాలి. ఈ మూడింటినీ పాస్ అయితేనే దాన్ని ఖండమంటారు. ఈ జీలాండియాను కనుక్కోవడం అనేది ఈ మధ్య మొదలైన విషయం కాదు. ఇది కొన్ని శతాబ్దాలుగా పరిష్కారం కాని ఒక పాత కేస్లాంటిది. దీని మూలాలు చాలా వెనక్కి వెళ్తాయి. ఈ కథ 1642లో మొదలైంది. ఏబెల్ టాస్మాన్ అనే డచ్ నావికుడు దక్షిణాన ఒక పెద్ద ఖండముందని వెతుకుతూ న్యూజిలాండ్ను కనుగొన్నాడు. ఆ తర్వాత దాదాపు 250 ఏళ్లకు 1895లో సర్ జేమ్స్ హెక్టర్ అనే శాస్త్రవేత్త ఒక థియరీ చెప్పారు. న్యూజిలాండ్ అనేది నీళ్లలో మునిగిపోయిన ఒక పెద్ద భూభాగం యొక్క శిఖరం మాత్రమే అని. చివరకు 1995లో అమెరికన్ జియోఫిజిస్ట్ బ్రూస్ లివిండిక్ దానికి అధికారికంగా జీలాండియా అని పేరు పెట్టారు. ఇక ఇప్పుడు ఆధునిక కాలానికి వద్దాం. కొత్త టెక్నాలజీలు, కొన్ని రాజకీయ కారణాలు ఈ శతాబ్దాల రహస్యాన్ని ఎలా ఛేదించాయో చూద్దాం. ఈ పరిశోధనకు పెద్ద ఊపునిచ్చింది ఒక ఆర్థిక కారణం. ఐక్యరాజ్యసమితి చట్టం ప్రకారం దేశాలు తమ సముద్ర తీరం కింద ఖండాంతర షెల్ఫ్ ఇంకా పెద్దదిగా ఉందని నిరూపిస్తే ఆ సముద్ర ప్రాంతంపై వాళ్లకు హక్కులొస్తాయి. అంటే అక్కడి ఖనిజాలు, చమురు లాంటి విలువైన వనరులన్నీ వాళ్లకే చెందుతాయన్నమాట. న్యూజిలాండ్కు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకవేళ వాళ్లు ఈ ఖండాంతర షెల్ఫ్ను నిరూపిస్తే వాళ్ల దేశ వైశాల్యాన్ని చట్టబద్ధంగా 6 రెట్లు పెంచుకోవచ్చు. అవును, అక్షరాల 6 రెట్లు. ఇక ఈ అవకాశమే శాస్త్రీయ పరిశోధనకు కావాల్సిన నిధుల్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ కేసులో అసలైన బ్రేక్ త్రూ ఇచ్చింది శాటిలైట్ గ్రావిటీ మ్యాపింగ్ అనే టెక్నాలజీ. ఇదేం చేస్తుందంటే భూమి గురుత్వాకర్షణలో ఉండే చాలా చిన్న చిన్న తేడాలను కొలుస్తుంది. దాని ద్వారా సముద్రం కింద దాగి ఉన్న క్రస్ట్ అసలైన ఆకారాన్ని ఒక మ్యాప్లా గీయగలదు. దీనివల్లే మొదటిసారిగా జీలాండియా పూర్తి ఆకారం మన కళ్లకు కనిపించింది. ఫలితం అద్భుతం. శాటిలైట్ డేటా ద్వారా సముద్రం కింద ఒక భారీ భూభాగం ఉన్నట్లు బయటపడింది. దాని విస్తీర్ణం ఏకంగా 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు మన భారతదేశం కంటే పెద్దది. ఇది ఖచ్చితంగా ఒక ఖండం అని చెప్పడానికి సరిపోయేంత పెద్దది. సరే, ఖండాన్ని అయితే కనుక్కున్నాం. కానీ దాని కథేంటి? అది ఎక్కడ్నుంచి వచ్చింది? అసలు ఎందుకు నీళ్లలో మునిగిపోయింది? ఆ నాటకీయ చరిత్రను ఇప్పుడు చూద్దాం. జీలాండియా ఎందుకు మునిగిపోయిందో అర్థం చేసుకోవడానికి ఒక రబ్బర్ బ్యాండ్ గురించి ఆలోచించండి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జీలాండియా గోండ్వానా అనే ఒక సూపర్ కాంటినెంట్లో భాగంగా ఉండేది. అది విడిపోతున్నప్పుడు జీలాండియా క్రస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్లా సాగింది. మామూలుగా 40 కిలోమీటర్ల మందం ఉండే ఖండాంతర క్రస్ట్ అలా సాగడం వల్ల కేవలం 20 కిలోమీటర్లకు పల్చబడిపోయింది. ఇంత పల్చగా అవడం వల్లే అది సముద్ర మట్టానికి కిందకు మునిగిపోయింది.
ఈ మునిగిపోయిన ఖండం ఒకప్పుడు జీవం లేని ప్రదేశం కాదు. అక్కడ జరిపిన తవ్వకాల్లో సౌరోపాడ్ డైనోసార్ల శిలాజాలు, యాంకిలోసారెస్ అవశేషాలు, ఇంకా అల్లోసారస్ లాంటి ఒక పెద్ద మాంసాహారి డైనోసార్ పాద ఎముక కూడా దొరికాయి. దీన్ని బట్టి ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద జీవ వైవిధ్యముండేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. న్యూజిలాండ్లో ఉండే కివీ పక్షికి ఎగరడం రాదు కదా. దానికి అత్యంత దగ్గరి బంధువు ఎవరో తెలుసా? ఒకప్పుడు మడగాస్కర్లో నివసించిన ఏనుగు పక్షి. ఈ రెండింటికి గోండ్వానా సూపర్ కాంటినెంట్పై నివసించిన ఒకే పూర్వీకుడు ఉన్నాడు. ఇది జిలాండియా యొక్క పురాతన మూలాలకు ఒక బలమైన జెనెటిక్ ప్రూఫ్ అన్నమాట. సరే, మన పరిశోధన చివరి దశకు వచ్చేసింది. జీలాండియా నిజంగా ఒక ఖండమేనా కాదా అని తేల్చడానికి మనం ముందుగా పెట్టుకున్న ఆ 3 నియమాలను ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇక తీర్పు సమయం. మొదటి కండిషన్, ఖండాంతర క్రస్ట్ ఉందా? ఉంది, పాస్. రాళ్ల నమూనాలు దీన్ని కన్ఫర్మ్ చేశాయి. రెండవ కండిషన్, 3 మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే పెద్దదా? అవును, 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లుంది. సో ఇది పాస్. ఇక మూడోది, ఇది ఆస్ట్రేలియా నుండి విడిగా ఉందా? ఉంది. రెండింటి మధ్య 25 కిలోమీటర్ల వెడల్పు గల సముద్రపు క్రస్ట్ ఉంది. కాబట్టి మూడో కండిషన్ కూడా పాస్ అయింది. కాబట్టి తీర్పు చాలా స్పష్టంగా ఉంది. జిలాండియా ఒక ఖండం కావడానికి అన్ని అర్హతలను సాధించింది. ఇది అధికారికంగా భూమి యొక్క 8వ ఖండం. అంతేకాదు, ఇది అన్నింటికన్నా చిన్న వయస్సు ఉన్నా ఇంకా అత్యధికంగా నీటిలో మునిగిపోయిన ఖండం. ఈ కొత్త ఖండంలో ఎంత భాగం మనకు కనబడకుండా దాగి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఏకంగా 94% సముద్రం కిందే ఉంది. మనం చూసే న్యూజిలాండ్, న్యూ క్యాలిడోనియా లాంటి దీవులన్నీ కలిపి దాని మొత్తం భూభాగంలో కేవలం 6% మాత్రమే. అయితే ఈ కేసు మూసివేయడం ఒక ముగింపు కాదు, ఇదొక కొత్త అధ్యాయానికి ఆరంభం. ఇది మనకు కొన్ని సమాధానాలు ఇచ్చింది, కాని అంతకంటే ఎక్కువ కొత్త ప్రశ్నలను మన ముందు ఉంచింది. శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఉదాహరణకు, ఇంత పల్చగా సాగినప్పటికీ జిలాండియా చిన్న చిన్న ముక్కలుగా విడిపోకుండా ఒకే ఖండంగా ఎలా నిలబడగలిగింది? అది సరిగ్గా ఎప్పుడు మునిగిపోయింది? అన్నింటికన్నా ముఖ్యంగా దాని సముద్ర గర్భంలో ఇంకా ఎలాంటి పురాతన జీవుల రహస్యాలు దాగి ఉన్నాయి? చివరగా ఒక్క విషయం ఆలోచించాలి. దాదాపు 400 ఏళ్ల అన్వేషణ తర్వాత మన కళ్ల ముందే ఇంతకాలం దాగి ఉన్న ఒక ఖండాన్ని కనుక్కోగలిగామంటే మన భూమి లోతుల్లో, సముద్ర గర్భంలో ఇంకా మనం తెలుసుకోవాల్సినవి, కనుక్కోవాల్సినవి ఎన్నో ఉన్నాయని అర్థం చేసుకోవాలి.